Hi comrades, this is Braja Sanyam Shivashankar. Welcome to Braja Sanyam News and Law channel. Mitrama, in previous episodes we discussed about jurisprudence and legal theory. Jurisprudence and legal theory. మిత్రులారా, అందులో భాగంగానే రేషియో డెసిడెండి అండ్ ఒబిటర్ డిక్టా. రేషియో డెసిడెండి అండ్ ఒబిటర్ డిక్టా అంటే ఏమిటో ఒకసారి మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ద ఎక్స్ప్రెషన్ రేషియో డెసిడెండి లిటరల్లీ మీన్స్ రూల్ ఆఫ్ లా ఆర్ రూలింగ్ ఆర్ నోయింగ్ ది లా. అసలు రేషియో డెసిడెండి అంటే లిటరల్లీ మీన్స్ రూల్ ఆఫ్ లా ఆర్ రూలింగ్ ఆర్ నోయింగ్ ది లా. వెన్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ జుడికేచర్, అపెక్స్ కోర్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, ఇన్ ఏ కోర్ట్ ఇన్ ఏ కంట్రీ, మన దేశంలో అంటే సుప్రీంకోర్టు, formulates makes a rule while deciding a case basing on that rule, that case is accepted as valid precedent. ఒక కేసుని డిసైడ్ చేయడం కోసం ఒక రూల్ని కనుక ఫార్ములేట్ చేస్తే సుప్రీం కోర్ట్ ఆఫ్ అవర్ కంట్రీ, దానిని మనం ఒక ప్రెసిడెంట్గా తీసుకుంటాం. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ హైకోర్ట్స్ని బైండ్ చేస్తుంది. అదేవిధంగా సబార్డినేట్ కోర్ట్స్ను కూడా, హైకోర్టుకి సబార్డినేట్ కోర్ట్స్ అయినటువంటి కోర్ట్స్ను కూడా బైండ్ చేయడం జరుగుతుంది. అయితే ఒక కేసుని డిసైడ్ చేసే విషయంలో భాగంగా సుప్రీంకోర్టు అనేది ఒక రూల్ని ఫార్ములేట్ చేయొచ్చు, ఒక రూల్ని తయారు చేయవచ్చు. టు డిసైడ్ ది కేస్ బేసింగ్ ఆన్ దట్ రూల్, ద కేస్ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ వ్యాలిడ్ ప్రెసిడెంట్. అటువంటి కేసుని వ్యాలిడ్ ప్రెసిడెంట్గా మనం యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ద అపెక్స్ కోర్ట్ ఫర్నిషెస్ ద వేరియస్ రీజన్స్ ఆన్ విచ్ ద డెసిషన్ వాజ్ గివెన్ ఇన్ ఏ పర్టిక్యులర్ కేస్. ఒక పర్టిక్యులర్ కేసులో వేరియస్ రీజన్స్ వల్ల ఒక డెసిషన్ కనుక ఇచ్చినట్లయితే సచ్ రూల్ ఆర్ రూలింగ్ ఈజ్ కాల్డ్ రేషియో డెసిడెండి. అటువంటి రూల్ని లేదా రూలింగ్ని మనం ఏమంటామంటే రేషియో డెసిడెండి అని చెప్పేసి అంటాం. ఇన్ అదర్ వర్డ్స్, రేషియో డెసిడెండి ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ లా మేడ్ బై ది జడ్జ్ టు డిసైడ్ ది ప్రాబ్లం. అంటే రేషియో డెసిడెండి గురించి మనం చెప్పుకోవాలంటే జడ్జ్ మేడ్ లా టు డిసైడ్ ది ప్రాబ్లం అని చెప్పి, ఆ కేసులో ఉన్నటువంటి ప్రాబ్లం డిసైడ్ చేయడం కోసం జడ్జ్ ఒక లాని మేడ్ చేస్తారని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఒబిటర్ డిక్టా ఆర్ అబ్జర్వేషన్స్ మేడ్ బై ది జడ్జ్. ఒబిటర్ డిక్టా అనేది జడ్జ్ కొన్ని అబ్జర్వేషన్స్ని చెబుతారు, కానీ విచ్ ఆర్ నాట్ ఎసెన్షియల్ ఫర్ రీచింగ్ ది డెసిషన్. కానీ అవి ఆ డెసిషన్ని రీచ్ అవ్వడానికి ఎసెన్షియల్ పాయింట్స్ అయితే కాదు, అవి కేవలం అబ్జర్వేషన్స్ మాత్రమే. వాటిని మనం ఏమంటామంటే ఒబిటర్ డిక్టా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వెన్ ఏ డెసిషన్ ఈజ్ సెట్ టు హ్యావ్ బైండింగ్ ఫోర్స్ ఇన్ సబ్సిక్వెంట్ కేసెస్, ఇట్ డస్ నాట్ మీన్ టు సే దట్ హోల్ డెసిషన్ ఈజ్ బైండింగ్. అంటే ఒక డెసిషన్ కనుక సబ్సిక్వెంట్ కేసెస్లో బైండింగ్ ఫోర్స్ అయి ఉందంటే ఎంటైర్ డెసిషన్ బైండింగ్ ప్రొసీజర్ ఉంది, బైండింగ్ అని చెప్పి చెప్పక్కలా, ఎంటైర్ డెసిషన్ మొత్తం బైండ్ చేస్తుందని చెప్పి చెప్పక్కలా. అందులో కేవలం రేషియో డెసిడెండికి సంబంధించినటువంటి పార్ట్ మాత్రమే బైండ్ చేస్తుంది. ఒబిటర్ డిక్టాకి సంబంధించిన పార్ట్ బైండ్ చేయదు. కానీ ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ బై ది అపెక్స్ కోర్ట్. అపెక్స్ కోర్ట్ చే అబ్జర్వ్ చేయబడినటువంటి విషయాలుగా మనం పరిగణించవచ్చు. బట్ విచ్ ఆర్ నాట్ ఎసెన్షియల్ ఫర్ రీచింగ్ ది డెసిషన్. అవేమి ఒక డెసిషన్ తీసుకోవడానికి ఎసెన్షియల్ పాయింట్స్ కాదు అబ్జర్వేషన్స్. అదేవిధంగా మిత్రులారా, దో స్టేట్మెంట్స్ ఇన్ ప్రీవియస్ డెసిషన్ విచ్ ఆర్ కాన్స్టిట్యూట్ ది రేషియో డెసిడెండి ఆర్ బైండింగ్. ఏదైతే ప్రీవియస్ డెసిషన్లో ఈ రేషియో డెసిడెండిలో భాగంగా రూలింగ్ కానీ రూల్స్ని కానీ ఫార్ములేట్ చేయడం కానీ మేక్ చేయడం కానీ అపెక్స్ కోర్ట్ జరిగిందో అవి బైండింగ్ నేచర్ కలిగి ఉంటాయి. అవి బైండింగ్ నేచర్ కలిగి ఉంటాయి. వైల్ ఒబిటర్ డిక్టా హ్యాస్ నో బైండింగ్ ఫోర్స్. కానీ ఒబిటర్ డిక్టా పార్ట్ ఆఫ్ ది డెసిషన్ ఆఫ్ ది అపెక్స్ కోర్ట్, ఇట్ ఈస్ నాట్ ఏ బైండింగ్ ఫోర్స్. అది బైండింగ్ ఫోర్స్ కాదు. అంటే ఇక్కడ మనం బాగా సింపుల్గా చెప్పుకోవాలంటే ద డెసిషన్ ఆఫ్ ది అపెక్స్ కోర్ట్ విచ్ వాజ్ ఫార్ములేటెడ్ ఆర్ మేకింగ్ రూల్స్ ఆర్ రూలింగ్ బై ది అపెక్స్ కోర్ట్ టు డిసైడింగ్ while deciding a case basing on that rule, that case is accepted. ఆ రూల్ని బేస్ చేసుకుని కనుక ఆ కేసుని డిసైడ్ చేస్తే ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ వ్యాలిడ్ ప్రెసిడెంట్. ఆ ఎపెక్స్ కోర్ట్ ఇచ్చినటువంటి
ఆ యొక్క డెసిషన్ ఒక వ్యాలిడ్ ప్రెసిడెంట్గా మారుతుంది. ఎపెక్స్ కోర్ట్ అంటే సుప్రీం కోర్టు, అత్యున్నత న్యాయస్థానము. మన దేశ అత్యున్నత న్యాయస్థానం మనకేంటంటే సుప్రీం కోర్టు, ఒక వ్యాలిడ్ ప్రెసిడెంట్గా మారుతుంది. ద ఎపెక్స్ కోర్ట్ ఫర్నిషెస్ ది వేరియస్ రీజన్స్ ఆన్ విచ్ ద డెసిషన్ వాజ్ గివెన్ ఇన్ దట్ పర్టికులర్ కేస్. ఆ పర్టికులర్ కేసులో ఎందుకు ఆ విధంగా ఇవ్వడం జరిగింది, ఎందుకు ఆ విధంగా ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని కూడా అపెక్స్ కోర్ట్ అందులో ఫర్నిష్ చేయడం, వేరియస్ రీజన్స్ అని ఫర్నిష్ చేయడం జరుగుతుంది. సచ్ రూల్ ఆర్ రూలింగ్ ఈజ్ కాల్డ్ రేషియో డెసిడెండి. ఆ విధంగా ఎపెక్స్ కోర్ట్ ఇచ్చినటువంటి ఆ విధమైనటువంటి రూలింగ్ని కానీ మనం ఏమంటామంటే రేషియో డెసిడెండి అని చెప్పడం జరుగుతుంది. ఇన్ అదర్ వర్డ్స్, రేషియో డెసిడెండి ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ లా మేడ్ బై ది జడ్జ్ టు డిసైడ్ ది ప్రాబ్లం. రేషియో డెసిడెండి అనేది మనం సింపుల్గా చెప్పుకోవాలంటే మేడ్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ లా మేడ్ బై ది జడ్జ్ టు డిసైడ్ ది ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. ఒబిటర్ డిక్టా ఆర్ అబ్జర్వేషన్స్ మేడ్ బై ది జడ్జ్. ఒబిటర్ డిక్టా అంటే ఏంటంటే అబ్జర్వేషన్స్ మేడ్ బై ది జడ్జ్ అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు అవి ఆ డెసిషన్లో, విచ్ ఆర్ నాట్ ఎసెన్షియల్ ఫర్ రీచింగ్ ది డెసిషన్. అవేమి డెసిషన్ రీచ్ అవ్వడానికి, డెసిషన్ కంక్లూజివ్ అంటే ఫైనల్ కంక్లూజన్కి రావడానికి ఉపయోగపడేటటువంటి ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఏమీ కావు, అబ్జర్వేషన్స్ మాత్రమే. వెన్ ఎ డెసిషన్ ఈజ్ సెట్ టు హ్యావ్ బైండింగ్ ఫోర్స్ ఇన్ సబ్సిక్వెంట్ కేసెస్, ఇట్ డస్ నాట్ మీన్ టు సే దట్ హోల్ డెసిషన్ ఈజ్ బైండింగ్. ఒక డెసిషన్ కనుక ఇది బైండింగ్ నేచర్ కలిగినటువంటి డెసిషన్, ఇది ప్రెసిడెంట్ అని మనం చెప్పినట్లయితే ఎంటైర్ డెసిషన్ మొత్తం బైండ్ చేయదు. అందులో విచ్ ఈస్ ద రేషియో డెసిడెంట్ పార్ట్ అన్నది మాత్రమే, ఆ పార్ట్ ఆఫ్ ద డెసిషన్ మాత్రమే బైండ్ చేస్తుంది సబ్సిక్వెంట్ కేసెస్కి సంబంధించి. అదేవిధంగా దో స్టేట్మెంట్స్ ఇన్ ప్రీవియస్ డెసిషన్ విచ్ కాన్స్టిట్యూట్ ద రేషియో డెసిడెంట్ ఆర్ బైండింగ్ వైల్ ఒబిటర్ డిక్టా హ్యాస్ నో బైండింగ్ ఫోర్స్. ఏ పార్ట్ అయితే ఒబిటర్ డిక్టాగా ఆ డెసిషన్లో ఉంటుందో అదేమీ బైండ్ చేయదు. సో రేషియో డెసిడెండి అంటే ఏదైతే అపెక్స్ కోర్టు ఒక రూలింగ్ని ఇచ్చి ఒక కేసుని డిసైడ్ చేయడానికి కొత్తగా ఒక లాని ఫార్ములేట్ చేస్తుందో, ఒక కేసుని డిసైడ్ చేయడానికి కావాల్సిన లాని ఫార్ములేట్ చేస్తుందో అదంతా కూడా రేషియో డెసిడెండిగా చెప్పడం జరుగుతుంది. దాని జడ్జిమెంట్ లా అని కూడా చెప్పడం జరుగుతుంది. ఒబిటర్ డిక్టా అనేది జస్ట్ అబ్జర్వేషన్స్ మేడ్ బై ది కోర్ట్, ఇట్ ఈస్ నాట్ ఎసెన్షియల్ టు డిసైడ్ ది కేస్. అవేమి నాట్ ఎసెన్షియల్ ఫర్ రీచింగ్ ది డెసిషన్. ఒక డెసిషన్, ఒక కేసులో ఒక డెసిషన్ తీసుకోవడానికి ఆ అబ్జర్వేషన్స్ అనేవి ఏమి ఎసెన్షియల్ కాదు. అందుకే ఏంటంటే ఒక డెసిషన్లో టూ పార్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. అందులో రేషియో డెసిడెండి, ఒబిటర్ డిక్టా అని చెప్పుకోవచ్చు. రేషియో డెసిడెండి ఏంటంటే బైండింగ్ ఫోర్స్ కలిగి ఉంటుంది, ఒబిటర్ డిక్టా బైండింగ్ ఫోర్స్ కలిగి ఉండదు అని మనం చెప్పుకోవచ్చు. This is Praja Sanjam Shivshankar. Welcome to Praja Sanjam News and Law channel. Thank you for watching. If you have any problem, please contact 9885 9095 9.